కోసం యువకులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రాణాలు సైతం పణంగా పెట్టి పరుగులు పెడుతున్నారు. మొన్న పురుషులు, ఇవాళ మహిళా అభ్యర్థులు బతుకు పందెంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. సర్కారీ కొలువుల కోసం యువత ఎంత శ్రమిస్తుందో కానిస్టేబుల్ పోస్టులకు జరుగుతున్న పరీక్షలను చూస్తేనే అర్థమైపోతుంది. ఎంత ప్రాక్టీస్ చేసినా తీరా అసలు టెస్టు వచ్చే నాటికి చాలా మంది యువకులు చేతులెత్తేస్తున్నారు. ఇవాళ పలు జిల్లాల్లో జరిగిన మహిళా కానిస్టేబుల్స్ సెలక్షన్స్ ప్రక్రియల్లోనూ, ఇటీవల కడపతో పాటు మరికొన్ని జిల్లాల్లో జరిగిన కానిస్టేబుల్ ప్రక్రియలో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ జరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున మహిళా అభ్యర్థులు పోటీ పడ్డారు. వివిధ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన పరుగు పందాల్లో పాల్గొన్నారు. అప్పటికే బాగా ప్రాక్టీస్ చేసిన వారి కొందరైతే కుదురకో ప్రాక్టీస్ చేయకున్నా పరుగు పందెంలో పాల్గొనడానికి వచ్చిన వారు మరికొందరు. 100 పోస్టులుంటే వేల సంఖ్యలో మహిళా అభ్యర్థులు పోస్టుల కోసం పోటీ పడ్డారు. రెండు కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంది. చాలా మంది మహిళా అభ్యర్థులు పట్టుదలతో పరుగును కొనసాగించగా, మరికొందరి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. బాగా ప్రాక్టీస్ చేసి పరుగులో పాల్గొనడానికి వచ్చిన మహిళలు ముందుకు దూసుకుపోతే, మిగిలిన వాళ్లు మాత్రం ఇబ్బంది పడ్డారు. కండరాలు పట్టేసి, కాళ్లు నొప్పి పుట్టి చాలా మంది అభ్యర్థులు సగం దూరం కూడా పరిగెత్తలేక చతికిలపడ్డారు. లక్ష్యం పెద్దది కావడంతో చాలా మంది అభ్యర్థులు టార్గెట్ను చేరుకోలేక మధ్యలోనే ఆగిపోయారు. కొందరు మహిళా అభ్యర్థులు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కానిస్టేబుల్ పోస్టులకు పరుగు పందెం నిర్వహించిన ప్రతి జిల్లాల్లోనూ ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. పరిగెత్తుతున్న వారు పరిగెత్తినట్లే ఆయాసంతో రోడ్డు మీద పడిపోయారు. మరికొందరు అభ్యర్థులు గమ్యాన్ని చేరుకున్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాక్టీస్ లేకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అధికారులు అంటున్నారు. ఇటీవల కడప జిల్లాలో జరిగిన ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల పురుషుల విభాగంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అస్వస్థతకు గురయ్యామనే బాధ కన్నా లక్ష్యం చేరుకోలేకపోయామని, ఉద్యోగం చేజారిందనే ఆవేదన వాళ్లను ఎక్కువగా బాధిస్తోంది. మొత్తం బతుకు పోరాటంలో ఎలాగైనా కొలువు సంపాదించాలన్న పట్టుదల యువకులను ఇలాంటి కష్టతరమైన ఫీట్లు చేసేందుకు ప్రోత్సహిస్తోంది. అయితే సరైన ప్రాక్టీస్ ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎదురుకావని అధికారులంటున్నారు.